బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు మహమ్మద్ ముకరంకు ఉరిశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నల్గొండకు చెందిన మైనర్ బాలికపై 2013లో మహమ్మద్ ముకరం లైంగిక దాడి చేశాడు. బాలికను హతమార్చి మురికి కాల్వలో మృతదేహాన్ని పడేశాడు. బాలిక కనిపించడం లేదని నల్గొండ 1 టౌన్ పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టులో వాదనలు జరగగా ఇవాళ తుది తీర్పును పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజారమణి వెలువరించారు. నిందితుడు మహమ్మద్కు ఉరిశిక్షతో పాటు 1.10 లక్షల రూపాయల జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కోర్టు తీర్పును బాలిక పేరెంట్స్ స్వాగతించారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని, పాప ఆత్మకు శాంతి చేకూరిందని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, పాపకు జరిగిన అన్యాయానికి ఈ రోజు నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో న్యాయం జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నల్గొండ పోక్సో కోర్టు సంచలనటువంటి తీర్పు ఇచ్చింది. 12 సంవత్సరాల మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కేసులో ఈ రోజు నిందితుడికి 2 సార్లు ఉరిశిక్ష విధించింది. దీంతో పాటు 1,10,000 రూపాయల జరిమానా, బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని కూడా సంచలన తీర్పు ఇవ్వడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు న్యాయవాదులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 2013లో ఈ ఘటన జరిగింది. 2013లో టీపుడు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఓ 12 సంవత్సరాల బాలికను మాయమాటలు చెప్పి ఇంట్లోకి పిలిపించి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసి ముక్కలుగా నరికి ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి మురికాలు వేయడంతో ఒక్కసారిగా కూడా సంచలనం కలిగించింది ఈ ఘటన నల్గొండ పట్టణంలో. దీంతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి అన్ని రకాలుగా సైంటిఫిక్ ఆధారాలతో పాటు ఛార్జ్ షీట్ కూడా పకడ్బందీగా నమోదు చేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేసి ఈ దాదాపు 13 సంవత్సరాలుగా ఈ కేసు అనేది ట్రయల్ నడుస్తా ఉంది, వాదోపవాదాలు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు అన్ని వాదోపవాదాలు విన్న తర్వాత రోజారమణి ఎవరైతే ఉన్నారో పోక్సో సంబంధించినటువంటి జడ్జి రోజారమణి సంచలనటువంటి తీర్పు ఇచ్చారు. నిందితుడు మహమ్మద్ ముక్రమ్ కి చనిపోయేంత వరకు కూడా 2 సార్లు ఉరిశిక్ష విధించాలి. అత్యాచారం చేసినందుకు ఒకసారి, అదేవిధంగా హత్య చేసినందుకు మరొకసారి 2 సార్లు కూడా ఉరిశిక్ష విధించి అతను చనిపోయేంత వరకు కూడా ఉరిశిక్ష విధించాలంటూ కూడా ఆమె సంచలనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు పట్ల సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోక్సో కేసుల్లో 20 సంవత్సరాల వరకు గరిష్టంగా కేవలం 20 సంవత్సరాల వరకు మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక పోక్సో చట్టం కింద ఉరిశిక్ష విధించడం అనేది సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. జడ్జికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం మహమ్మద్ ముక్రమ్ అనేటువంటి నిందితుడిని పోలీసులు కోర్టు తీర్పు అనంతరం కోర్టు సంబంధించినటువంటి కాపీలన్నీ తీసుకున్న తర్వాత అతని చెర్లపల్లి జైలుకు తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. బాలిక కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. మరొకసారి మైనర్ బాలికల పట్ల గానీ ఇతర మహిళల పట్ల గానీ అత్యాచారం చేయాలంటే, హత్య చేయాలంటే వణికిపోయేలాగా, భయకంపితులయ్యేలాగా ఈ శిక్ష ఉందంటూ కూడా సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతన్ని చెర్లపల్లి జైలు తరలించి కోర్టు ఆదేశాల మేరకు ఒక డేట్ ఫిక్స్ చేసి అతన్ని ఉరిశిక్ష విధిస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.